మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుమా సంధ్యాల గారు ఉన్నారు. షీఈస్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ అనమాట. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉమెన్ బ్రెస్ట్కి సంబంధించి డిఫరెంట్ కాస్మెటిక్ సర్జరీస్ అండర్గోన్ అవుతున్నారు. సో ఇది ఎంతవరకు సేఫ్, ఇందులో ఎన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. అండ్ ముఖ్యంగా అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో కానీ నాకు తెలిసిన నా రిలేటివ్స్లో కానీ చాలామంది నిజంగానే ఈ బ్రెస్ట్కి సంబంధించిన ఆగ్మెంటేషన్ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ అబౌట్ సైజ్ అనేది అండర్గోన్ అవుతూ ఉన్నారనమాట. దానికి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అనేవి మన ఆడియన్స్లో ఉన్నాయి. ఇది సేఫా కాదా, ఎక్కడ చేయించుకోవచ్చు, ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, అండ్ చేయించుకున్నాక ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పాయింట్, దీనికి సంబంధించి మీరు మన ఆడియన్స్కి ఏమేమి చెప్తారు? ఓకే, సో గుడ్ క్వశ్చన్. బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఉమెన్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకునే ప్రొసీజర్స్. బ్రెస్ట్ రిలేటెడ్గా మనం ఏం కామన్గా చేయొచ్చు అంటే, యాజ్ యూ సెడ్ సైజ్ గురించి అన్నారు కదా, సైజ్లో చిన్న సైజు ఉండొచ్చు, వెరీ హ్యూజ్ సైజు ఉండొచ్చు. తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన వాళ్ళకి కానీ చాలా వెయిట్ లాస్, అంటే మ్యాసివ్ వెయిట్ లాస్ అంటాం, అలాంటి వాళ్ళల్లో కూడా సాగీ బ్రెస్ట్ అయిపోతాయి. సో 3 కండిషన్స్కి మెయిన్గా బ్రెస్ట్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు. అందులో మోస్ట్ కామన్, చాలా పాపులర్గా అనేది ఆగ్మెంటేషన్, అంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం. సైజ్ ఇంక్రీజ్ కోసం మనకి వేరియస్ ప్రొసీజర్స్ ఉన్నా మోస్ట్ కామన్ అండ్ ఫేమస్ ఇంప్లాంట్స్ అన్నది సైజ్ పెంచుకోవడానికి వాడతారు. సెకండ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ బెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం, అది కూడా చేస్తాం, కానీ అది డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్స్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే మన శరీరంలో నుంచే ఫ్యాట్ లైపోసక్షన్ ద్వారా తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు సైజ్ ఇంప్రూవ్ చేయడానికి. సో అది ఒక టెక్నిక్ అనమాట. సో సైజ్ అది కంపారబుల్ మిగిలిన కాస్మెటిక్ ప్రొసీజర్స్ తో చూస్తే ఇది ఎంతవరకు సేఫ్ అనొచ్చు? ఈ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది సేఫ్ ప్రొసీజర్. ఇవన్నీ వెరీ అప్రూవ్డ్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్తో చేయించుకుంటే ఎప్పుడైనా కాంప్లికేషన్స్ చాలా మినిమల్గా ఉంటాయి. ఇవన్నీ అప్రూవ్డ్ సర్జరీసే, దీనివల్ల ఏమీ మనకి చాలా హాని ఏం జరగదు అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా కాదు. అన్నీ పర్ఫెక్ట్గా చేయించుకోవచ్చు. బట్ ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు ఒక మంచి సర్జన్ని చూస్ చేసుకోవాలి, అంటే సర్టిఫైడ్ డాక్టర్. ఊరికనే డాక్టర్ అని చెప్పినా వాళ్ళ డిగ్రీస్ లేకపోయినా అలాంటి వాళ్ళ దగ్గర చేయించుకోకూడదు అంతే. ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటే ఎంఎస్ ఎంసీహెచ్ అంటే సూపర్ స్పెషాలిటీ కూడా చేసి ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళకి ప్రొసీజర్ చేయడమే కాదు, దానివల్ల ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా దాన్ని డీల్ చేయడం కూడా వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో ఎప్పుడైనా ఏ సర్జరీకైనా మినిమల్గా ఏదైనా కాంప్లికేషన్స్ రావచ్చు, అలాంటప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా డీల్ చేయడం ఒక ప్లాస్టిక్ సర్జన్కే వస్తుంది. సో వాళ్ళ దగ్గర చేయించుకోవడం ఎప్పుడైనా సేఫ్. ఎంఎస్ అండ్ ఎంసీహెచ్ అనే సర్టిఫికేషన్స్ ఉండాలన్నమాట. ఎస్. అండ్ జనరల్గా ఏదైనా సర్జరీ అయ్యాక దానికి సంబంధించిన స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదా, సో ఇందులో కూడా అవే అలాగే ఉంటుందా? దానికి ఓవర్కమ్ చేయడానికి ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయి? అది సర్జరీతో డిపెండ్ అయి ఉంటాయి. అన్ని సర్జరీస్కి మార్క్స్ ఉండొచ్చు, పర్మనెంట్గా ఉంటాయా లేదా అన్నది కూడా మేము పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మార్క్ ఎలా అయినా ఇంజరీ వల్ల పడినా ఆర్ సర్జరీ తర్వాత అయినా మార్క్స్ ఉంటాయి. బట్ ప్లాస్టిక్ సర్జన్తో చేయించుకుంటే ఏంటంటే ఆ మార్క్స్ చాలా మినిమల్గా ఉంటాయి అండ్ వీ నో ఆ మార్క్స్ ఎక్కడ ఉంటే కనిపించవు, ఎలా సూచర్ చేస్తే చాలా మినిమల్గా ఉంటాయి. ఇలాంటివన్నీ మేము గుర్తు పెట్టుకొని చేస్తాం కాబట్టి చాలా మినిమల్గా ఉండేటట్టు చూస్తాం. కమింగ్ టు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, దాంట్లో కూడా ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు చిన్న స్కార్ ఉంటుంది, బట్ దాన్ని ఇన్ఫ్రామామరీ ఫోల్డ్లో పెట్టి దాన్ని కనిపించకుండా చేయడానికి యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ చేస్తాం కాబట్టి అది ఎఫిషియెంట్గా ప్లాస్టిక్ సర్జనే చేయగలరు. అండ్ ఇలాంటి సర్జరీ ఒకటి మనం చేయించుకోవాలని ఒక అమ్మాయి ఫిక్స్ అయితే వాళ్ళు ముందుకు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఉమెన్ ఫస్ట్ మన ఇండియాలో ఇంకా చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి. ఒక బ్రెస్ట్ ప్రొసీజర్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. సో యాజ్ అ ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్ నాకు అది బాగా ఐ కెన్ రిలేట్ విత్ దెమ్. అండ్ బ్రెస్ట్ ఒక ఉమెన్కి చాలా మంచి ఐడెంటిటీ అండ్ ఫర్ దెమ్ టు వాంట్, అంటే సైజ్ ఇంక్రీజ్ చేయడమో డిక్రీజ్ చేసుకోవడం అన్నది తప్పు కాదు. దే క్యాన్ హ్యావ్ దట్ థింగ్ ఉండొచ్చు.
నా సైజ్ పెంచుకోవాలనో తగ్గించుకోవాలనో ఆర్ సమ్ చేంజ్ చేసుకోవాలని. సో ఫస్ట్ ఒక ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్ళాలి. ఎనీ టైమ్ ఇఫ్ దే గో ఫర్ అ కన్సల్టేషన్, అసలు వాళ్ళకి ప్రొసీజర్ నీడ్ ఉందా లేదా, ఉంటే ఏం ప్రొసీజర్ చేయొచ్చు, ఆ ప్రొసీజర్కి ఇలా ఉంటుంది, ఈ సర్జరీ చేయొచ్చు, దీనికి కాంప్లికేషన్స్ వస్తాయి, నీకు ఈ సర్జరీ సెట్ అవుతుందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ కన్సల్టేషన్. దాని తర్వాత వాళ్ళు సర్జరీ చేయించుకుంటారా లేదా అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి సర్జరీ అని ఫిక్స్ అయిన తర్వాత నార్మల్గా ప్రీ ఆప్ ఇన్వెస్టిగేషన్స్ అని ఉంటాయి. అంటే సర్జికల్ ఫిట్నెస్ అనమాట, వాళ్ళు సర్జరీ చేయడానికి ఫిట్టా కాదా అని. కాస్మెటిక్ ప్రొసీజర్స్ యూజువల్గా ఏంటంటే అందాని కోసం చేయించుకుంటున్నాం కాబట్టి హెల్దీ ఇండివిజువల్స్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాం. కొన్ని డిసీజెస్ లైక్ డయాబెటీస్ అనో హైపర్ టెన్షన్ అనో ఉన్న వాళ్ళకు కూడా చేస్తాం, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని సర్జికల్ ఫిట్నెస్ తీసుకొని, అంటే ఒక అనస్థీషియా చెకప్ చేయించుకొని అప్పుడు వాళ్ళు ఫిట్ అయితే చేస్తాం. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా బిఫోర్ ద సర్జరీ చేయించి వాళ్ళు ఫిట్ అన్న తర్వాత పంపిస్తాం. పోస్ట్ ఆపరేటివ్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది సర్జరీని బట్టి ఉంటాయి. ఫర్ సపోజ్ బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నారు, ఆగ్మెంటేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి కంప్రెషన్ గార్మెంట్స్ అంటే బ్రెస్ట్ సపోర్టివ్ గార్మెంట్స్ అంటాం, అది 3 వీక్స్ నుంచి 6 వీక్స్ దాకా డాక్టర్ చెప్పినట్టు వేసుకోవాలి. అలాంటి కొన్ని కేర్ ఉంటాయి, అది వాళ్ళు తీసుకోవాలి. ఇంత టైం రెస్ట్ తీసుకోవాలి, ఇంత టైం ఇంట్లో ఉంటే బెటర్, అలాంటివన్నీ ఇండివిజువలిస్టిక్, అంటే సర్జరీని బట్టి డిసైడ్ చేసి చెప్తాం. ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎక్కువ వచ్చాక ఏం జరిగిందంటే గూగుల్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. నిజంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కన్నా ముందు కూడా ఈజీగా ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ గురించి, ఓవరాల్ ఈ ప్రొసెసర్స్ గురించి వాళ్ళు గూగుల్ చేసేసి దాని మీద డెసిషన్ మేకింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. దాన్ని అందులో ఎంతవరకు అక్యురసీ ఉంటుంది, ఇస్ ఇట్ రైట్ టు డూ? సో నా దగ్గరికి వచ్చే చాలా యంగ్ పీపుల్, అరౌండ్ 20-21 వాళ్ళకి మోస్ట్ కామన్గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అడిగే వాళ్ళు పియర్ ప్రెషర్, అంటే బుల్లింగ్ ఉంటుంది. వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, పక్కనున్న ఫీమేల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. దాంతో వీళ్ళు ఏంటంటే ఒకలాంటి సోషల్ ఇన్హిబిషన్, బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు, డిప్రెషన్ ఉంటుంది. అలాంటి ఉమెన్ వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి చాలా క్రీమ్స్ అని, లోషన్స్ అని, చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫీడ్స్ ప్రకారం ఫాలో అయిపోయి ఇవన్నీ వాడేసి వస్తారు. దానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ డబ్బులు కూడా ఖర్చు అయి ఉంటాయి, బట్ నథింగ్ వర్క్స్. వాళ్ళందరూ డాక్టర్స్ కాదు, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. బ్రెస్ట్ ఒక్కటే కాదు, దేనికైనా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే దాన్ని నమ్మకూడదు. ఇప్పుడు నాది కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతారు, బట్ నా డిగ్రీ ఉంటుంది, నేను ఏం చదువుకున్నాను ఉంటుంది, నేను ఏం మాట్లాడుతున్నాను దానికి సెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారో చూసి దాన్ని బట్టి రావాలి. మనం నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన అడ్వైస్ వాడితే దానివల్ల బెనిఫిట్స్ లేకపోవడం పోయి ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. యా మ్యామ్, అండ్ ముఖ్యంగా ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది అంటే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే జనరల్గా ఫంక్షనల్గా చేయించుకునే సర్జరీస్ ప్రీ హెడ్ ఏమైనా ఉన్నాయా? యా, సో బ్రెస్ట్లోనే మీరు అడుగుతున్నారు కాబట్టి కాస్మెటిక్గా మీరు సైజ్ పెంచుతున్నామని అడుగుతున్నాం కదా, అలాగే ఫంక్షనల్గా బ్రెస్ట్ రిడక్షన్ అంటే హ్యూజ్ హెవీ బ్రెస్ట్ ఉంటాయి చాలా మందికి. అది జెనెటిక్ అయి ఉండొచ్చు, ఫెమిలియల్ అయి ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ అయి ఉండొచ్చు. అది ఎలా ఉంటాయంటే మన మెడలో 2 డంబుల్స్ వేసుకొని తిరుగుతున్నంత హెవీగా ఉంటాయి. అది ఒక ఉమెన్కి భరించే వాళ్ళకే తెలుస్తుంది. అది మోర్ కాస్మెటిక్ అంటే ఫంక్షనల్ ఇండికేషన్ దానికి. సో అట్లా హెవీ బ్రెస్ట్కి కూడా మనకు సర్జరీస్ ఉంటాయి, అది మోర్ ఫంక్షనల్ దాన్ కాస్మెటిక్. నా దగ్గరికి మొన్న ఒక 56-year-old ఉమెన్ వచ్చి నాకు బ్రెస్ట్ రిడక్షన్ అన్న ప్రొసీజర్ ఉంటుందని తెలీదు అన్నారు, విచ్ ఇస్ సాడ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, గూగుల్ ఉంది, అసలు ఎంతెంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఆడియన్స్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ అన్న ప్రొసీజర్ ఏ ఉమెన్ అయినా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనీ ఏజ్ అప్రోచ్ అవ్వచ్చు, ప్లాస్టిక్ సర్జరీని చేయించుకోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ అప్రూవ్డ్ ప్రొసీజర్, వెరీ సేఫ్ ప్రొసీజర్ కూడా. సో అదొక ఫంక్షనల్ ఇండికేషన్. అండ్ డెఫినెట్లీ ఈ బ్రెస్ట్కి సంబంధించి మామీ మేకోవర్ అనేది ఒక ఛాలెంజ్లో మారిపోయింది కొంతమందికి. దీన్ని ఒక ట్రెడిషన్గా కూడా మారుస్తారు ఇంకొంతమంది, ఎందుకంటే డెఫినెట్లీ బ్యూటీ అనేది ప్రతి ఒక్కరికి చెందుతుంది అనేది. అండ్ అంటే మామీ మేకోవర్ అనేది దాంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ మామూలుగా తీసుకుంటూ తన అందాన్ని పెంచుకునే ఒక సౌలభ్యం కూడా వాళ్ళకు ఉంది ఇప్పుడు వీటి వల్ల. సో ఇది ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ప్రొసీజర్ చెప్తారా?
యాజ్ యూ రైట్లీ సెడ్ మామ్ ఇది తీసుకుంటూ అండ్ టు లుక్ ఫిట్ అన్నదానికి బ్యూటిఫుల్ అనడం కంటే ఫిట్ అన్నది రైట్ వర్డ్ అని చెప్పి ప్రీ ప్రెగ్నెన్సీలో ఉన్న బాడీ ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవి పోస్ట్ ప్రెగ్నెన్సీలో సమ్ టైమ్స్ సాగి బ్రెస్ట్ అయి ఉండొచ్చు, టమ్మీ సాగి అయిపోవచ్చు, ఆర్ అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ రావచ్చు, ఇలాంటివన్నీ అవ్వచ్చు పోస్ట్ ప్రెగ్నెన్సీ. అలాంటి వాళ్ళకి ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి మారాలి అనుకుంటే మనం పాపులర్ టర్మే ఇంతకుముందు చేసే సర్జరీసే కానీ ఇప్పుడు మామీ మేకోవర్ అంటున్నాం. మామీ మేకోవర్లో చాలా కాంబినేషన్స్లో చేస్తాం. ఈచ్ పర్సన్కి అది ఇండివిజువలైజ్ చేస్తాం. అంటే సమ్ ఉమెన్కి టమ్మీ ఒక్కటే సాగింగ్ ఉంటుంది, దాంతోపాటు బ్రెస్ట్ కూడా సాగింగ్ ఉండొచ్చు. కొంతమందికి టమ్మీ టక్ చేసి దాంతోపాటు బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీ అంటాం, అంటే సైజ్ ఇంప్రూవ్ చేస్తూ లిఫ్ట్ చేయడం, ఆర్ బ్రెస్ట్ రిడక్షన్ సైజ్ తగ్గించడం, ఇలాంటివన్నీ కాంబినేషన్లో చేస్తే దాన్ని మామీ మేకోవర్ అంటాం. ఎందుకు కాంబినేషన్లో చేయాలి అంటే ఇప్పుడు ఒక సర్జరీకి వాళ్ళు లీవ్ తీసుకొని రికవర్ అవ్వడానికి ఒక 2 to 3 weeks పడుతుంది. సో మళ్ళీ 3 months తర్వాత ఇదే సైకిల్ రిపీట్ చేయడం కంటే ఒక 2 or 3 procedures అది కూడా సేఫ్ లిమిట్లో కంబైన్ చేస్తే ఈ రికవరీ అంతా ఒకేసారి అయిపోతుంది అండ్ దే కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్ ఇన్ 1 shot. సో పేషెంట్స్కి ఈజ్ కోసం స్టార్ట్ చేసిన ప్రొసీజర్స్ ఇవి. సో కాంబినేషన్లో యూజువలీ లైపోసక్షన్ టమ్మీ టక్ ఆర్ లైపోసక్షన్ టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ ప్రొసీజర్స్ ఆర్ సమ్ జెనైటల్ ప్రొసీజర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటివన్నీ కాంబినేషన్లో చేసి ఈచ్ మామ్ని ఇండివిజువలైజ్ చేసి చేస్తాం. అదే మామీ మేకోవర్. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ వాళ్ళ అంటే ఇవన్నీ జనాల డౌట్స్. ఈ బిఎంఎస్ అంటుంటారు, బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అని చెప్పేసి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిస్టమ్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో అందరికీ ఒక జనరిక్ ప్రొసీజర్ అయితే ఉండదు. సో మాకు ఎలా ఇది సూట్ అవుతుంది లేదని ఎలా తెలుసుకోవాలని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని మీట్ అవ్వడానికి కానీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కానీ ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి? అపోలో ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్లో మా నంబర్ డిస్ప్లే చేస్తాము, దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మండే టు సాటర్డే మార్నింగ్ 8 to evening 5 నేను అక్కడ అవైలబుల్ ఉంటాను. మార్నింగ్ టైం సర్జరీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ నుంచి అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు. ఆ మామీ మేకోవర్లో కూడా ఈచ్ మామ్కి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. అందుకని ఒకసారి డాక్టర్ని కలిసి వాళ్ళ కన్సర్న్ చెప్తేనే మేము మీకు ఇవి చెయ్యొచ్చు అని చెప్పగలం. విజిట్ అయితేనే అర్థమవుతుంది. మ్యామ్ ఇప్పుడు వరకు ఉమెన్కి సంబంధించిన డిఫరెంట్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ చెప్పారు కదా, ఇలాగే మెన్ కూడా చేయించుకుంటూ ఉంటారా? యూజువల్లీ వాళ్ళు ఎలాంటి సర్జరీస్ ఎక్కువ అండర్గోన్ అవుతూ ఉంటారు? మెన్ కూడా చాలా ప్రొసీజర్స్ చేయించుకుంటారు. అండ్ మెన్లో మోస్ట్ కామన్ మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని, నోస్ జాబ్ అంటే రైనోప్లాస్టీ అని, లైపోసక్షన్ అంటే ఫ్యాట్ ఎక్కడైనా అబ్నార్మల్గా డిపాజిట్ అయితే, అండ్ గైనకోమాస్టియా మ్యాన్ బూబ్స్ అంటారు, అది మోస్ట్ కామన్, అది కూడా చేయించుకుంటారు. సో మెన్లో కూడా ఈక్వల్లీ గుడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి చేయించుకోవడానికి. అండ్ వీ ఆల్సో ట్రీట్ లాట్ ఆఫ్ మెన్. ఓకే. అండ్ డెఫినెట్లీ మెన్కి సంబంధించి కాబట్టి కొన్ని డౌట్స్ నా ఫ్రెండ్స్కి ఉన్నవి నేను ఎక్స్పీరియన్స్ చేసి అడుగుతాను. ఇప్పుడు ఈ స్కిన్కి సంబంధించి ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ఇంకా ఎక్కువ అబ్బాయిలు ఫోకస్ చేస్తున్నారు. స్కిన్ ఆయిలీగా ఉండడం కానీ, లేకపోతే పోర్స్ కానీ, కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పిన నోస్ కానీ, వీటికి సంబంధించి అండర్గోన్ అయ్యే ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, లేదంటే దానికి పర్మనెంట్ చేంజ్ ఉంటుందా, రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, దానికి అంటే దానికి టైం పీరియడ్ రికవరీ తర్వాత రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఇప్పుడు నోస్ చేంజ్ అడిగారు అనుకోండి, దాన్ని రైనోప్లాస్టీ అని సర్జికల్ రైనోప్లాస్టీ చేస్తాం, దాని తర్వాత ద రిజల్ట్స్ ఆర్ లాంగ్ లాస్టింగ్. బట్ కొన్నిసార్లు స్కిన్కి చేసే ప్రొసీజర్స్ లేజరో చేసాము ఆర్ పీల్స్ చేసాము, అలాంటి ప్రొసీజర్స్కి డౌన్ టైం ఉంటుంది. దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్ థెరపీ అంటారు. రిపీటెడ్గా స్కిన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, దానివల్ల రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో ఆ మెయింటెనెన్స్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ఈచ్ కండిషన్ ని బట్టి ఉంటాయి. ఇప్పుడు రైనోప్లాస్టీ లాంటి దానికి మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు. స్కిన్ కి చేసేదానికి యాక్నీకో ఏమైనా చేసాం అనుకోండి, ఒక పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాం ఒక 3 months అండ్ దెన్ యువర్ యాక్నీ హ్యాస్ కమ్ డౌన్. దాని తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి పోర్ కంట్రోల్ అని, యాక్నీకి రెడ్యూసింగ్ అలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ చెప్తాము, డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్. దాన్ని బట్టి మనం ఫాలో అయితే సరిపోతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ డైట్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పారు.
వీళ్ళు కూడా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి కలవచ్చు if there any doubt. కలవచ్చు యా సో విన్నారు కదండి, డిఫరెంట్ డౌట్స్, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి బ్రెస్ట్కి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, అలాగే మెన్కి సంబంధించి కూడా కాస్మెటిక్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలి, మన పర్సనాలిటీని ఇంకొంచెం బెటర్గా మార్చుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు డెఫినెట్లీ, అండ్ అందులో ఎటువంటి తప్పు లేదు. సో దీనికి సంబంధించి మీరు గూగుల్ చేయడం వీటికంటే కూడా డైరెక్ట్గా సర్టిఫైడ్ పర్సన్ వెళ్ళి డైరెక్ట్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మీ గురించి మీ ఇండివిజువల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరైన సొల్యూషన్ మీకు ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని అయితే కలవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాంటి డౌట్స్తో వాటిని క్లారిఫై చేసుకుంటూ మ్యామ్ మరొక ఎపిసోడ్ అనేది మీ ముందుకు తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.